వెల్కమ్ బ్యాక్. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్గానిక్ మేళాలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ప్రస్తుతమైన మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తీసుకునే కార్యక్రమాలు కానీ పాల్గొనడం జరిగింది. ఇవాళ ఆర్గానిక్ మేళా అనేది ప్రజలకి ఇదొక కనువిప్పు లాంటిది. ఇవాళ ఆరోగ్యం ఏ రకంగా రోజు రోజుకి మన కల్చర్ అంతా కూడా వెస్టర్నైజ్ అయిపోయి యూరోపియన్ కల్చర్లోకి వెళ్తూ ఈజీ ఫుడ్కి అలవాటు అవడం వల్ల పురాతన అలవాట్లు మానుకొని మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటా ఉన్నాం. మార్కెట్లో దొరికే ఈజీ టు కుక్, ఈజీ టు ఈట్ పదార్థాలకు అలవాటు అయిపోయినాం. చక్కగా ఇంట్లో పురాతన పద్ధతిలో ఇలాంటి ఆర్గానిక్ వస్తువుల్ని వండుకొని తింటే ఏ డాక్టరు అవసరం ఉండదు, ఏ హాస్పిటల్ అవసరం ఉండదు. మనమే అంటే మన తర్వాత వచ్చిన తరం, మన పిల్లలైతే పరిపూర్ణంగా పక్కదారి పడతా ఉన్నారు. ఇవాళ తల్లిదండ్రులకి ఈ అవేర్నెస్ అవసరము, తద్వారా పిల్లలకు కూడా నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, వ్యవసాయదారులు పండిన పంట గిట్టుబాటు ధర దొరక్క రకరకాల రసాయనిక ఎరువులు వాడి అధిక దిగుబడి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా అవసరం, పాపం సరిపడా దిగుబడికి సరిపడా రేట్ రాక రకరకాల రసాయనాలు వాడుతూ ఉన్నారు. రసాయనాల వాడకం వల్ల మనకు తెలియకుండానే మన ఆరోగ్యం క్షీణిస్తూ పోతుంది ఇలాంటి వస్తువులు తినడం వల్ల. అందుకే హెచ్ఎంటీ వారు ఈ నిర్వహించిన కార్యక్రమంలో రకరకాల మిల్లెట్స్ కానీ ఒక డైవర్షన్ ఆఫ్ ఫుడ్ సిస్టానికి అయితే మనకు చూపుతూ ఉన్నారో అది ఆచరిస్తే మంచిది అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను. ఒకే రకమైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల బాడీ మన కంట్రోల్ ఉండదు. వరి తింటే వరే తింటూ ఉంటాం. వరి బియ్యం బదులు మిల్లెట్లో ఇంకా వేరే రకమైనటువంటి పదార్థాలకి మనం జీవన శైలి మార్చుకుంటే ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవాళ చూస్తూ ఉన్నాం, మా మిత్రులు గడు గంగాధర్ చెప్తూ ఉండే, రాష్ట్రంలో సగటున 24% మంది పురుషుల్లో ఇవాళ షుగర్ పేషెంట్లు ఉన్నారని, దాదాపు 22 పైన మహిళలు షుగర్ పేషెంట్లు అవుతూ ఉన్నారని. ఇది చాలా పెద్ద సంఖ్య. దాంట్లో యువతరం కూడా ఉండడం ఇది కొద్ది అలార్మింగ్ స్టేజ్ మనకి. సో ఫుడ్ అలవాట్లు మార్చుకొని, జీవన శైలిని మార్చుకొని, తినే పదార్థాలని డైవర్ట్ చేసుకుంటే, డైవర్షన్ ఆఫ్ ఈటింగ్ సిస్టమ్ డైవర్ట్ చేసుకుంటే మంచిది. ఇలా రైతులు కూడా, నేను మన ముఖ్యమంత్రి గారు కూడా సూచించడం జరిగింది, క్రాప్ డైవర్షన్కి పోవాల్సిన అవసరం ఉన్నది. రైతులు కూడా ఈజీగా వచ్చే పంటనే వేస్తూ ఉన్నారు. అధిక దిగుబడి వస్తూ ఉంది. వాళ్ళు ఊహించిన విధంగా దిగుబడి వచ్చినా ప్రభుత్వం ఎంత దూరం అని వెళ్ళి పంటని దిగుబడిని కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాని బదులు రైతులే క్రాప్ డైవర్షన్కి వెళ్తే ఇది కొంతవరకు మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దశగా రైతులు ఆలోచించాలి. వాళ్ళు హెచ్ఎంటీ వారు తీసుకున్న ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమం మనం అందరం భాగమవడం సంతోషకరమైన విషయం. ఫుడ్ అలవాట్లు మార్చుకోవాలి, రైతులు క్రాప్ డైవర్షన్కి పోవాలి, మన తినే పద్ధతులు, తినే వస్తువుల్ని మార్చి ఆరోగ్యానికి ఏవైతే మేలు చేస్తాయో, ఏ వస్తువులు తిను పదార్థాలు అయితే మేలు చేస్తాయో ఆ పదార్థాల వైపు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా కొత్త జనరేషన్, యంగర్ జనరేషన్ మన పిల్లలకి హితబోధ చేసి వారు కూడా ఈ పురాతనమైనటువంటి ఒరిజినల్ అయినటువంటి తిని పదార్థాల పద్ధతికి వస్తే మంచిది అనేటువంటి మాట చెప్తూ మరొక్కసారి నేను హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ముఖ్య హనుమంతరావు గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. సార్, మా తరఫున మీకు ఒక్క వినతి. ఇప్పటి వరకు చాలా రైతులకు సంబంధించి చాలా అంశాల్లో ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించి ఒక వేదిక కల్పించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మార్కెటింగ్కి సంబంధించి ఆల్రెడీ ఒక యాప్ పెట్టినట్టున్నారు.
సో దాంతోపాటు ముఖ్యంగా దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి అంతకు తగ్గ గిట్టుబాటు ధర వస్తే అందరూ రైతులు కూడా ఇది వేయడానికి ఇష్టపడతారు. సో ఆ దిశగా ఈ ధరను ఏమైనా ఈజీగా మార్కెట్ చేసుకునే చేయండి. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పినాను, ఇవాళ ఒకే రకమైన పంట వేయడం వల్ల రైతులకు ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది. క్రాప్ డైవర్షన్ చేసుకున్నప్పుడు వేరే రకాల క్రాప్కి పోయినప్పుడు గతంలో ఛత్తీస్గఢ్లో వేరొక రకమైన క్రాప్ వేస్తే ఎకరాకి 10,000 ఇంటెన్సివ్ ఇచ్చినారు. ఆ దశ కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అలా. అదేవిధంగా ఈ తిను హ్యాబిట్స్ని మార్చుకొని ఇటువైపు మళ్ళితే కూడా వీటి మీద ఏదైనా ట్యాక్సేషన్ అది ఉంటే కూడా దాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రికి విన్నవిస్తాను కూడా. ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ దిశగా రైతులు కూడా ఆలోచిస్తారు. నియంత్రిత పంటల సాగు దిశగా స్టాల్స్ విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.